నమస్తే అంకుల్, నేను రేణు ఫ్రెండ్ని. ఏంటి ఏంటిది? మా పాపతో పక్కింటి పాప ఆడుకోవడానికి వస్తే పలకరించినట్టుంది. ఇప్పుడు పట్టుంటే అంకుల్ని పిలిచినవేనా? సారీ. ఇట్స్ ఓకే, వీళ్ళు చూద్దరు కానీ రండి. ఇవన్నీ ఓనర్ ఇచ్చినవే. ఇదో బెడ్రూమ్, అదో బెడ్రూమ్, ఇది హాలు, అది కిచెన్. అన్నీ గారు, వదిన్ గారు ఇంట్లో లేరా? డెలివరీకి వెళ్ళింది. అరే పాప బాబా పుడితే మాత్రం చూడడానికి వెళ్దామే. అయితే అంకుల్ లేకపోతే అన్నయ్య. ఐమ్ స్టిల్ బ్యాచిలర్ అండి. హౌ కెన్ యూ కాల్ మీ లైక్ దట్? కావాలంటే ఎదురింటి ఆంటీకి అడగండి. ఎన్నోసార్లు దూరగా చూసింది, కానీ నేను దొరకలేదు తెలుసా. ఓ, మీరంత బిజీనా? అంటే నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్తే 2-3 అవర్స్ దాకా బయటికి రానండి. రీల్స్ షేర్ చేస్తుంటాను. ఈలోగా వాళ్ళే వెయిట్ చేయలేక వెళ్ళిపోతారు. కానీ నేను వెళ్ళను. ఎవరాడా? అంకుల్ మీరా? 20,000 ఇచ్చాను కదా, ఆనందంలో 2 ప్యాకులేసి పడుకున్నారు అనుకున్నాను. బట్ యువర్ స్టిల్ ఎలైవ్. తమరు ఇచ్చింది 1 నెల రెంటే. ఏదో ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావేట్రా? రూమ్కి అమ్మాయిలను కూడా తెచ్చుకుంటున్నావా? ప్లేట్ పానీపూరి పార్సల్ కట్టుకుని తెచ్చుకునే దిక్కు లేదు. అమ్మాయి ఒకటి. అమ్మాయి. మరి ఈ పిల్ల ఎవరో? ఏమో, నాకు కూడా ఇప్పుడే పరిచయం అయింది. పరిచయం లేకుండా లోపలికి వచ్చేసిందా? ఇంట్రాగేషన్ చేస్తారేంటండి? ఈ వయసులో నేను టెన్షన్ పెట్టుకుంటే బీపీ వచ్చేది తెలుసా మీకు? బీపీ వచ్చేది నీ వల్లేరా. నువ్వేమో అర్ధరాత్రి తాగొచ్చి నా ఇంటి తలుపు కొడతావు. నేను వచ్చి డోర్ తీసే లోపల రియలైజ్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నావు. నేనేమో దొంగోడు వచ్చాడని అపార్ట్మెంట్ చుట్టూతా టార్చ్ లైట్ వేసుకు తిరుగుతున్నా. అంటే రోజు టార్చ్ లైట్ కొట్టేది మీరా? ఆ నేపాలి గోరక అనుకుని ఒకసారి రాయి పట్టుకుని తల మీద కొట్టిపోయింది తెలుసా? అయినా మీరేంటండి కింద నుంచి కిటికీలోకి లైట్ కొడతారు? ఏదో రికార్డింగ్ డ్యాన్స్ లో ట్రాక్టర్ కింద నుంచి లేజర్ లైట్ వేసినట్టు. బాగా అలవాటైనట్టుంది. డిమ్ము డెప్పర్లు ఎక్కువైపోయినాయి మీకు ఈ మధ్యన. నర్మయ్, ఎవరమ్మా నువ్వు? నేను రేణు ఫ్రెండ్ అంకుల్. ఆడు అదే చెప్పాడు. ఆ రేణు ఎవరో నాకు తెలీదు. రేణు మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. ఈ రూమ్ షేర్ చేసుకోమని చెప్పింది. అదేమన్నా లాయరా నా ఆస్తి పంచడానికి? ఇక్కడ ఏది జరగాలన్నా రాజా రేవతినాథ్ వర్మ పర్మిషన్ కావాలి. ఓ, అయితే ఒకసారి ఆయన్నే పిలవండి, మాట్లాడతాను. అది నేనే. ఓహో. మా నాన్నగారి పేరేమో రాజా భూపేంద్ర వర్మ. మా అమ్మగారు వాళ్ళింట్లో పని మనిషి. ఎస్ ధర్మయ్, చెలికత్తే అంటారు. మా వంశం గురించి చెప్పాలంటే అమ్మది చెప్పేస్తావేంటి? ఇప్పుడు చాలా పేషెన్సీ కావాలండి. అన్ని అక్రమ సంబంధాలు అంటువ్యాధులే ఉంటాయి. ధర్మయ్, నువ్వేం చేస్తుంటావమ్మా? సాఫ్ట్వేర్ అంకుల్. అంటే నీకు పని ఉంది. వీడే బేవర్స్ గాడు. నువ్వు రెంట కట్టగలవు కాబట్టి మా ఇంట్లో ఉండడానికి నాకు ఎటువంటి అబ్జెక్షను లేదమ్మా. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఏ నిన్ను వెంటనే సామాన్లతో పాటు బయటికి గంటేస్తున్నా. గోధు నుంచి శవాన్ని బయటకు తీసినట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నిజంగా రాదని ఫీలింగ్ ఇడికి. రాజా రావతినాథ్ వర్మ, దిస్ ఇస్ అన్ఫేర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. నువ్వు వీలు చూసుకోమ్మా. ఓకే అంకుల్. అంటే 2 minutes లో మేనేజ్ చేసేస్తాను అంకుల్ నేను. యా అంకుల్. ఎవడ్రా నువ్వు? మీరు ఇప్పుడు గెట్అవుట్ అంటే నేను ఇంకో టూలెట్ ఎదుక్కోవాలి. మీకు 20,000 ఇచ్చాక నా వ్యాలెట్ ఖాళీ అయిపోయింది. కృపయా ధ్యాన్ దీజియే. కావాలంటే మా ఊరు తీసుకెళ్లి రికార్డింగ్ డ్యాన్స్ లో ఫ్రంట్ లైన్ లో కూర్చొని పెడతాను. చక్కగా లేజర్ లైట్లు అవి వేసుకోవచ్చు. పా, ఇంకోసారి ఈ రోడ్లో కనిపిస్తే నరికి పోగులు పెడతా. ఇది రూమ్ షేరింగ్ వచ్చి నన్ను షేర్ అవుట్ ఎక్కించింది. అది కాదు సార్. ఎప్పటికిప్పుడు నేను ఎక్కడ తాలు దాచుకుంటాను. వర్షం కూడా పడేలా ఉంది సార్. ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే నీకు రూమ్ లేక మళ్ళీ ఎంట్రీ, లేకపోతే లేదో. పా, ఇప్పుడు అమ్మాయికి నేను బతిమలాడాలా? పోరా. రాజా రావతినాథ్ వర్మ డౌన్ డౌన్. కొట్టానంటే పేరుకే రాజుడు, బుద్ధులేని గోర్కావే. ఎక్స్క్యూజ్ మీ, జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలాగా డ్రెస్ వేసుకుని ఎవడైనా కనిపించాడా? ఇలాగే ఒక అతను బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఓ, ఓకే సార్, థ్యాంక్ యూ. పద పద, పోనీ పదా. హలో. హాయ్ సార్, దిస్ ఇస్ అనంతలక్ష్మి కాలింగ్ ఫ్రమ్ నేషనల్ నోటోరియస్ బ్యాంక్. మీకు హోమ్ లోన్ కావాలంటే మా నుంచి కాల్ వస్తుంది, అప్పుడు 1 నొక్కండి. ఏం ఉపయోగం?
మీరు నొక్కమన్న చోటల్లో నొక్కితే కీప్యాడ్ అరిగిపోద్ది. చివరికి వెరిఫికేషన్కి వచ్చి సారీ సార్ మీ లోన్ రిజెక్ట్ అయిందని హస్కీ వాయిస్ తో చెప్తారు. ఆ లోన్ వస్తే ఎన్నో లావాదేవీలు క్లియర్ అవుతాయని బోల్డ్ ఆశలు పెట్టుకుంటాం. చివరికి దోసు కూడా మిగలదు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. మీ లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో చెప్పగలరా? మీరు వెరిఫికేషన్ కాల్ చేసినప్పుడు తాగేసి పడుకున్నాను. ఆ మాత్రం వెయిట్ చేయలేరా? ఐమ్ వెరీ సారీ సార్. మీరు ఏ లోన్ అప్లై చేశారో తెలుసుకోవచ్చా? ప్యాకార్డ్కి 10,000 తగ్గినాయి. మీ బ్యాంక్ మంచి రైజింగ్ లో ఉందని తెలిసి లోన్ అప్లై చేసాం. సార్ మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇవ్వటంలే వద్దు. లాస్ట్ టైం కూడా ఒక యాప్ లో డబ్బులు తీసుకుని పద్ధతిగా తిరిగి కట్టేశాను. ఆడింకా బార్వర్డ్ డేస్ బ్యాలెన్స్ ఉందని చెప్పాడు. ఆ తలపమ్మన్నాను. నన్ను బెదిరించడానికి నా ఫేస్ తీసుకెళ్లి జానీ సిన్స్కి తగిలించి మా చుట్టాలందరికీ పంపించాడు. వాళ్ళందరూ ఇదేంటని అడగడం మానేసి కండలు పెంచేవేంటని ఫోన్ చేస్తున్నారు. అర్థమైందా? హలో హలో, ఇంకోసారి ఫోన్ చేయ, జుట్టు తీసుకెళ్లి జైంటీవీలు కట్టేస్తాను. అమ్మ బాబాయ్. చేస్ అన్నా సోడా వాటర్ ఐస్ క్యూబ్స్ స్టార్ డ్రింక్ ఏమైనా పెట్టిన ఆర్డర్ మోసుకొని తాగరా. చేస్. ఇప్పుడు నీకు మందు కావాలి కాబట్టి ఆ గ్లాస్ లో తాగుతున్నావు. అదే గ్లాస్ చెత్త కుప్పలో చేరుకొచ్చిన విషయం నీకు తెలిస్తే తాగుతావా? అంటే ఇది ఆల్రెడీ యూజ్డా? మరి నీకోసం ఇప్పుడు సూపర్ మార్కెట్ పెస్ట్ తెస్తారు. మరి వాడేసిన గ్లాస్ ఇస్తావా దుంపమోడా? రే అడుగుతున్నావేంట్రా? అడుక్కున్నా నీకు మందు పోయడమే ఎక్కువ. నా ఇన్ఫ్లుయెన్స్ వాడు రేపటి నుంచి ఫుట్పాత్ మీద లేకుండా చేస్తాను నిన్ను. రే మైండ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. వాడే కదా, వాడే పద పద. ఏంట్రా? ఐ నో ఇంగ్లీష్ బెటర్ దెన్ యూ. అర్థమైందా? కోట్మల్ రే ఫోన్ ఎత్తువేంట్రా? చాలా డీప్ గా హర్ట్ అయ్యాను. మేడం గారు వామన అవతారం ఇంట్లో అడుగు పెట్టగానే బయటికి ఎండించింది. అయినా నాకేం తెలిసింది అలా జరుగుతుందని. ఒకసారి నాతో పాటు ఇంటికి రండి, ఓనర్తో నేను మాట్లాడతాను. ఎవడు రూము ఎవడు పర్మిషన్ ఇస్తున్నాడు? ఈ కామేశ్వరం ఎంతవరకు ఎవరి ద్వారా చేసేసలేదు తెలుసా? పొద్దున కదరా 20,000 తీసుకున్నా. ఇందాక నా దగ్గర 90 ml పెక్ తాగేసాడండి. ఎవడో వాడేసి నలిపేసిన గ్లాస్ లో మందు పోసిచ్చావు దరిద్రుడా. అది లోపలికి వెళ్ళి కకావికాలం అయిపోతుంది, బయటికి రావట్లేదురా. కామేశ్వరరావు గారు, రోడ్డు మీద ఎందుకండి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంటికి పదండి. నేను రాను. ఆలోచిస్తున్నావేంట్రా? ఇప్పుడు నీకు సారీ చెప్పాలా? వస్తా నాకు. ఓకే బాయ్. నైస్ కంపెనీ బ్రదర్. మై ప్లెజర్. నువ్వు ఎక్కడైనా బతికేస్తావురా. ఏకంగా ముస్టోడ్ పక్కనే తిష్టేసా. నువ్వు ఇంటికి వెళ్ళావా? క్యాబ్ బుక్ చేసుకో. నిన్నెవడరా లోపలికి రానిచ్చాడు? నేనే అంకుల్. అంటే నా వల్ల తను సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే రమ్మన్నాను. రెంట్ నువ్వు కడుతున్నావు కాబట్టి నీ మాట చెల్లుతుందిలే. అది సరే, అంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారేంటి? మా వంశం గురించి వింజకి నిన్న పూర్తిగా చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్దామని వచ్చా. త్వరగా చెప్పేయండి. అంతరంగాల సీరియల్ లాగా అన్ని ఎపిసోడ్లు వెళ్ళలేము. అప్పట్లో మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారికి 80 గుర్రాలుండేవి. అందులోనే ఏదో ఒక పిచ్చి గుర్రాన్ని మిమ్మల్ని కట్టి వదిలేయాల్సింది. దరిద్రం వదిలిపోయేది. నేను పుట్టేటప్పటికే మా తాతగారు ఆ గుర్రాలన్నీ అమ్మేశారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి అష్టదిగ్గజాలను పంపించింది మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారే. పానిపట్టు యుద్ధం చేసింది కూడా వాళ్ళ తాతే. తిన్నంగా ఉండలేవా? అది మొఘలులు చేసిన యుద్ధం. మా ముత్తాత గారికి మొఘలులు చాలా సన్నిహితులు. చెలికత్తికి పుట్టిన మీరే అని సెగలు పడుతుంటే ఒరిజినల్ గా రాజు అయి ఉంటే ఏం చేసేవాళ్ళు? ఆ అమ్మాయి శుభ్రంగా వింటుంది కదా, నీకేంట్రా పోయే కాలం? ఏమ్మా నీకేమన్నా ఇబ్బందా? ఇట్స్ ఓకే అండి, చెప్పండి, పర్లేదు. ఆయన ఏమైనా పురాణం చెప్తున్నాడు ఆ చెవులు అప్పగించుకుని వినడానికి? నోరు మూసుకోపోతే బయటికి దొబ్బేమంటాడు, మూసుకొనుండు. చెప్పండి రాజా రేవతినాథ్ వర్మ గారు. మా కోట చుట్టూ సైనికులు తిరుగుతూ ఉండేవాళ్ళు. కోట పైన గద్దలు తిరుగుతుండేవా? రే నువ్వు మధ్యలో మాట్లాడితే గూబ పగిలిపోద్ది. ఆ పిల్లకి ఆఫీస్కి టైం అవుతుందండి, చెప్పానువా. అవునంకుల్, లేటుగా వెళ్తే మా బాస్ తిడతారు. వారికి కూడా మా గురించి చెప్పమ్మా. మీ లెగసీ వినడానికి నాకే ఎక్కడిగా ఉంది, ఇంక ఊరందరికి ఎందుకులేండి. సార్ నాకు డౌట్, టీ షర్ట్ మీద జీలకర్ర వేసుకొచ్చారేంటి? ఇది డిజైన్ రా, బేకార్ ఎదవా. బ్యాలెన్స్ స్టోరీ సాయంత్రం చెప్తానమ్మా. అప్పుడు మీ స్టోరీ ఎందుకు? ఓట్ల మరి ప్రోగ్రామ్ వస్తుంది కదా. నర్వే
యూజ్లెస్ ఫెలా. ఏయ్, ఇది నా టవల్. అయితే అయితే ఏంటి? అయినా నువ్వెందుకు తీసుకున్నావు? నాకు అసలుకే ఓసిడి. నాకు థైరాయిడ్ అరుతున్నానా? రూమ్మేట్ అన్నాక అన్ని షేర్ చేసుకోవాలి. అసలు మా పాత రూమ్ లో ఉన్నప్పుడు ఒకరి బట్టలు ఒకరు వేసుకునే వాళ్ళం తెలుసా? చిచ్చి, ఎలర్జీస్ రావా? అయినా నాకెందుకులే. ప్లీజ్, నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టద్దు. నీకు అంట్రోగాలు ఉన్నాయేంటి? తీసుకో. ఏయ్, అదక్కడ పెట్టు, కింద పెట్టు, అక్కడ కింద పెట్టు. బొత్తిగా మానవత్వం లేకుండా పోతుంది దీనికి. కామేశ్వరరావు, ఎస్ మై లార్డ్. మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటవి? ఈ రూమ్ మెయింటెనెన్స్ అంతా మనిద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, రెంట్ నువ్వు కట్టు, కరెంట్ బిల్ నేను కడతా, టీవీ బిల్ నువ్వు కట్టు, రిమోట్ బ్యాటరీలు నేను తీసుకొస్తా, కర్రీస్ నీవి, రైస్ నావి, కిచెన్ బెడ్రూమ్ హాల్ నువ్వు క్లీన్ చేసి సెల్ఫ్లు నేను క్లీన్ చేస్తా. డీల్ ఓకే? అన్ని నీకు ఫేవర్ గానే ఉన్నాయిగా. ఇలా కాదు, రెంట్ నుంచి క్లీనింగ్ వరకు ఇద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, అలా అయితే వాష్రూమ్ కూడా ఈక్వల్ గానే షేర్ చేసుకోవాలి. అదేంటది? అంటే నా వాష్రూమ్ రిపేర్ వచ్చింది. ఓ, ఈ పిల్ల నాకన్నా ఎటకారంగా తయారైంది. ¿Será que eres tú que sentí? ¿Será que estás cerca de mí? కాల్ బాయ్ సార్. దట్ కాల్ బాయ్ సార్. అరే నువ్వు కాల్ బాయ్ అని చెప్తున్నావా లేదంటే నన్ను కాల్ బాయ్ అంటున్నావా? అంటే మీరు రమ్మన్నారని బాయ్ చెప్పాడు. నీ అంత ఇంగ్లీష్ అక్క ఏ పాలకు కూడా రాదురా. థ్యాంక్ యూ సార్. దరిద్రం ఏంటంటే ఈ అరబర్ వేసుకుని నువ్వు లైఫ్లో ఎదగాలనుకోవడం, నీ లైఫ్ అచీవ్మెంట్ సెమినార్ని నేను ఇంగ్లీష్లో వినాలనుకోవడం. అంటే మీరే కదా సార్ ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు. ఐ ట్రై సార్. రిజల్ట్ కేమ్డ్. ఒక్క నిమిషం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. యు ఆర్ ఎ డాక్టర్, ఐ ఆమ్ ఎ డైబర్, వి ఫీల్ ఇన్ లవ్, వి ఫీల్ ఇన్ లవ్, ఐ ఆమ్ ఫర్ యూ, ఐ స్టే అట్ యువర్ హార్ట్, యువర్ ఫర్ మీ, యు స్టే అట్ మై హార్ట్. యు ఆర్ ఎ డాక్టర్, I am a diver, we feel in love. So, how is it, sir? ఇప్పుడు ఏంట్రా ఏ రాగంలో పాడావో జడ్జిమెంట్ ఇమ్మంటావా? ఇంకొకసారి ఇలాంటి డైపర్ పాటలు పాడేవంటే ఇక్కడే గొయ్యి తీసుకు పెట్టేతాను సెడగత్తిరేదవా. 2 daysలో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు. It's already completed, sir. ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడుంది? ల్యాప్టాప్లో ఉంది సార్. ల్యాప్టాప్ ఎక్కడా? అంటే ఈఎంఐ కట్టలేదని ఫైనాన్షియల్ తీసుకెళ్ళిపోయాడు సార్. వారణి అబ్బా, అంత నెగ్లిజెన్సీకి ఎలా ఉన్నావు? నెల నెల శాలరీ వస్తుంది కదా, ఈఎంఐ కట్టడానికి ఏంటి నొప్పి? బ్యాకప్ ఎవరి దగ్గర ఉంది? నియర్ రేణు సార్. వెళ్ళి పిలు. ఉబ్బసం వచ్చిన ఊర పందిలో బలిసావు, యూస్లెస్ ఫెలో. Renu, boss called off you, seeing very serious. I'm maximum covered. You go. హలో, గంటలు గంటలు బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా? రీల్స్ షేర్ చేస్తున్నా, నీకు కూడా 2 పంపించానే. హే, బయటికి రా. ఎవడో ప్రశాంతంగా బాత్రూంలో ఉండొచ్చని చెప్పాడు, ఈ పెళ్ళి ఎక్కడ కూడా ఉండవట్లేదు. వెళ్ళండి, వెళ్ళి జలకాలాడండి. నీకేమైనా మెంట్లా? పక్క తప్పుకో. గేర్ ఎక్కువే దీనికి. ఇక్కడ నా టిఫిన్ ఉండాలేది? అది తిన్నాకే వాసన గుర్తొచ్చింది. అరే, నేను ఆర్డర్ పెట్టుకుంటే నువ్వెలా తినేస్తావు? నేను కూడా ఆర్డర్ పెట్టాను. ఆహా, పార్సిల్ ఏది? అంటే ఫోన్ పేలో బ్యాలెన్స్ లేదని రిజెక్ట్ అయింది. నీకు ముందే చెప్పా కదా అన్నిట్లో ఈక్వల్ షేర్ చేసుకోవాలని. మొత్తం నువ్వే ఎలా తినేస్తావు? ఆకలికి అవన్నీ తెలియవు కదా. ఇలా డిపెండ్ అయ్యే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు జాబ్ చేసే ఉద్దేశమే లేదు. మరెలా బతుకుతావు? నాకు ఆ టెన్షన్ లేదులే. మీకెందుకుంటుంది సార్, పక్కడు అని తీరక దొబ్బి తినేస్తే. ఏదో 2 ఇడ్లీలకి ఏదో డైమండ్ నెక్లెస్ పోయినట్టు రాద్దాంతం చేస్తావేంటి? కామేశ్వరరావు,
నేను నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మాయి ఎలా చెప్తాంలే. ఏంటి? ఏం లేదు, ఆఫీస్ టైం అవుతుంది, ఇల్లు అంటున్నా. మళ్ళీ అదే కల? ఎవరైనా రోజుకో కలగంటారు, నువ్వు రోజు ఒకే కలగంటావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కూడా కళే, నిద్ర లేపేది. నాకు కూడా ఒక కలుంది. సరే, గుడ్ నైట్ అక్క. మొదలు పెడతారా బాబు? అంతేగాని ఏంటో అని అడగవా? అనవసరమైన టాపిక్ నేను డిస్కస్ చేయను. నీ కర్మ. వినకపోతే ఈ అక్క నీకు ఇక ఉండదు. సరే అని చెప్పు. ఎప్పుడో గ్రామఫోన్ ఉన్నప్పుడు పుట్టాను. తర్వాత రేడియో, టేప్ రికార్డర్, వాక్ పెన్, ఐపాడ్, ఇప్పుడు మొబైల్ ఫోన్ వరకు అన్నీ మారాయి. నాకు మాత్రం ఇంకా పెళ్ళవలేదు. అందుకే లేచిపోతున్నాను. ఎవరితో? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో. ఆయనకి పెళ్ళైంది కదక్కా. పెళ్ళాన్ని చంపేసి అట్టించట్టే బస్ స్టాప్కి వచ్చేస్తా అన్నాడు. బా, పెళ్లి గురించి మరీ అంత డెస్పరేట్ గా ఉన్నావేంటి అక్క? నేను పుట్టి దశాబ్దాలు దాటిపోయాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి పెంచాను నిన్ను. ఎక్కడ కష్టపడ్డా? ఎల్ఐసి డబ్బులతో కదా పెరిగాం. కోట్లు కోట్లే రాలేదు ఇన్సూరెన్స్, 10 లక్షలు. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకి తిప్పి ఆ డబ్బులతో పెరిగాం. డబ్బులు వసూలు చేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? నీ నోటికి భయపడి ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదానికి అడ్డం పడిపోవడం కాదు. ఈ అక్కని అర్థం చేసుకో. నీకు మాత్రం మావయ్య అని పిలిపించుకోవాలా లేదురా? యాక్చువల్ గా లేదక్క. ఎందుకుంటుందిరా? నీకు లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ స్టోరీ ఉంది, మరి నాకేముందిరా? ఇంట్లో కూర్చొని సీరియల్స్ కవర్ చేసుకోవడం తప్ప అసలు ఈ అక్కకి పెళ్లి చేసి రుణం తీర్చుకుందామని కనీస ఇంగిత జ్ఞానమైనా లేదేంట్రా నీకు? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకెప్పుడు? ఏవో 2 ఎంట్రుకలు నెరిసిపోయాని రంగేయడం మొదలు పెడితే మొత్తం జుట్టంతా పడిపోయింది. బఠానీలు తిన్నట్టు రోజు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు ఇన్ని టాబ్లెట్లు మింగుతున్నాను. ఇక నా వల్ల కాదు. అందుకే విఐపి సూట్ కేసు పట్టుకొని లేచిపోతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకొని పడుకో. అక్క 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 అక్క. సరే, పంతులు గారితో మాట్లాడతాను, ఓపిక పట్టు. నమ్మొచ్చా? రెడ్డి గారి మీద ఒట్టే. సరే, 1 మంత్, 1 నెల ఓపిక పడతాను. ఈలోగా నాకు పెళ్లి చేయలేదనుకో, విఐపి సూట్ కేసే. మీ ప్రొఫైల్ బాగుంది. ఈ జాబ్కి కావాల్సిన అన్ని అర్హతలు మీకున్నాయి. విల్ కాల్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మా హస్బెండ్ జాబ్ కూడా పోయింది. మీకు పెళ్ళయిందా? అవును సార్. ఓ, సారీ అమ్మా. ఎప్పుడు పోయారైనా? అయ్యయ్యో, ఆయన పోలేదండి, జాబ్ ఒకటే పోయింది. ఓకే, ఇందులో హాబీస్, డిగ్రీలు, మార్షల్ స్టేటస్ లేదండి. అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయి? సార్, ఓ, కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. నేను కరెంట్ అఫైర్స్ గురించి అడగట్లా, మీకు ఎన్ని అఫైర్స్ ఉన్నాయో అడుగుతున్నా. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? అమ్మోయ్, మెడలో తాళి, కాలికి మెట్టులు, నుదుటిన బొట్టు లేని సనాతన స్త్రీమూర్తి. అవి నా పర్సనల్స్ అండి, మీరెందుకు అడుగుతున్నారు? ఆయన జాబ్కి తాళకి ఏంటి సంబంధం? అంటే మెడలో తాళి బొట్టు వేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో గోకడం మానేస్తారు జనాలనా? ఆంటీ అని పిలిచేస్తారనా? మొగుడిని ప్రపంచానికి పరిచయం చేయకూడదా? ఎందుకు చేయరు? మళ్ళీ మీరేదో పెద్ద భక్తురాల్లాగా నలుగురిని పిలిచి మైకట్టేసి అమ్మా పూజ చేశానమ్మా పూయమ్మా అది గాలికి పడ్డాం. నిజంగా దేవత దిగి వచ్చినట్టు మీరు బిల్డప్ ఇవ్వడం. మళ్ళీ మీకు వంకాయకి సొరకాయకి తేడా తెలియదు. అదేం కర్మం. ఇదేమిటి? అది వంకాయ, నాకు వంట రాదు. ఈ ఆఫీస్లో పనిచేయాలంటే వర్క్ రాకపోయినా పర్లేదు, కానీ మొగుడిని, కుటుంబాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలి. వెళ్ళి చిన్న చిన్న బట్టలు వేసుకొని వైరల్ వయ్యారి నేనే వయసు వచ్చిన అనుభవం ఇన్స్టా రీల్స్ వేసుకెళ్ళు. నీ సలహా ఎవరు అడగలేదు ఇక్కడ. నోరు అదుపులో పెట్టి మాట్లాడడం నేర్చుకో. చెప్తా నీ పని. ప్రసాద్ గారు, జేసీ వచ్చేస్తున్నాడు. ఆపొచ్చు కదండి. బస్సును ఆపగలం కానీ బాంబును ఆపలేం కదండి. అంతేలేండి, పదండి. త్వరగా రండి. ఏంటి పరిగెట్టుకుంటూ వస్తున్నారు?
రెడ్డి గారు నడిస్తే ముందుకెళ్ళిపోతున్నారంట, నిజమే కాదని టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏం పెంట పని చేసావు? ఆఫీస్ రాగానే నీ మొహం చూసానే, సారీ. ప్రసాద్ గారు ఈ మధ్యన మీ మెంటల్ కండిషన్ ఏం బాగోట్లేదండి. ఏం చేయమంటారు సార్? ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టెంట్ గా మెంటల్ వచ్చేస్తుంది. ఒకడేమో బాడీ బిల్డింగ్ చేస్తాడు, ఇంకోటిమో బొడ్డు చూపిస్తుంది. పాలబిడ్డ బిగ్ బాస్ అడ్డాను ఒకడు, పాపట దుర్గా రుబ్రోల్ పత్రం ఇంకొకడు, షాక్ అయ్యారా అని మరొకడు. అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి. నిజమేలే, లైవ్ లో నీ యాక్షన్ లో ఎక్స్ప్రెషన్ లో చూడలేకపోతున్నాం. నన్ను ఏదో ఒకటి అనుకుంటూ ఉండలేవా? అవునండి, మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. ఎంత కొత్త ప్లేట్ అయినా ఒకసారి అన్నం తిన్నాక ఇంగిల్ ప్లేటే అవుద్ది సార్. కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేను చెప్తుంది పేపర్ ప్లేట్ గురించి. ఓహో, చంపేయాలరా నిన్ను. వీధి కుక్కలో మురుగుతుంది ఏంటండి ఇదే. గుడ్ మార్నింగ్ జేసీ. లేవండి ఫీల్ అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఈమె పేరు పూజ, ప్రసాద్ రెడ్డి. హలో అండి. హాయ్. మీరు హోటల్లో పనిచేస్తారా? రే, మన ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త హెచ్ఆర్. ఓ చదువుకున్నారా? మరి సూట్ రెంట్ కనుకుంటున్నారా కదా. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ట్యాగలు అవి పీకరు. రే, హెచ్ఆర్ కో రెస్పెక్ట్ ఇవ్వండి రా. ఒక్కటి సరిపోద్దా? పూజ, నువ్వు ఎవరితోనో మాట్లాడగానే వీడిని అవాయిడ్ చేయి. వాడి నోరు మంచిది కాదు. చూసారా రెడ్డి గారు, తెల్లారులు ఇస్తే నోట్లో జోడబులకైనా వేస్తే గానీ పని అవ్వదు. బిర్యానీ తిని షుగర్ ఫ్యాక్టరీ సైరన్ లాగా పెద్ద పెద్ద తేనుపులు తీస్తాడు. ఇది నా నోటి గురించి మాట్లాడతానండి. పర్లేదు జేసీ, కొత్త కదా, నేను అన్ని సెట్ చేస్తాను. ముందు ఇద్దరు అన్న చెప్పారు. ఏం సెట్ చేసేది? చాలా సర్జరీలు చేసుకున్న ఫేస్ కి ఇంకా సెట్ అవ్వలేదు. స్టిల్ సీజ్ జపాన్. నిన్నటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ప్రాసెస్ లో ఉంది చేసి. ఈ రోజు అదే ఆన్సర్ చెప్తారేంట్రా? నువ్వు రోజు అదే క్వశ్చన్ అడగడం మానే చేసి. మీ ఇద్దరిని తీసేస్తే ఆఫీస్ బాగుపడుతుంది. ఎందుకు ఆఫీస్ మీ అందరం కలిసి సోఫా వ్యాపారం పెట్టుకుందాం. నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. పూజ, అర్థమైంది కదా? ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఇంక్రిమెంట్ ఆపేయి. ఈడిచ్చేది పావలా, బయటకు చెప్పుకునేది ₹10. ఈఎంఐలు ఉండేది ₹1. చూడడానికే సాఫ్ట్వేర్, అండర్వేర్లన్నీ బొక్కలే. పట్టి ఒకటే ఉంటదండి, లోపలన్నీ ప్యాచ్ వర్క్స్. ఏంట్రా కొనుక్కుతున్నావు? థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసి ఒక్కడ మాట్లాడితే 4 కోరస్ ఇచ్చినట్టు ఉంటది. మేడం, మీ హెయిర్ కలర్ బాగుంది. గోరింటాకు పచ్చడండి. తలకు రాస్తే పేలుని చచ్చిపోతేనే మా బామ్మ చెప్పింది. ఓహో, నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రసాద్. అవునండి, అందరినీ పోగేసి సిండికేట్ పెడదాం అనుకుంటున్నాను. కంటెంట్ ఏంటో? బతుకులు బాగోతులు అద్భుతమైన కాన్సెప్ట్. మంచి రోజు చూసి ప్రారంభించండి. నువ్వు ఊరు ఎప్పుడు వెళ్ళిపోతున్నావే? దేనికండి? మంచి రోజు అన్నారు. ఓ కరెక్టే. మిస్టర్ ప్రసాద్ అండ్ రెడ్డి గారు, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇప్పటి నుంచి నా రూల్సే ఉంటాయి. రెడ్డి గారు, ఆ అమ్మాయి నా కళ్ళలో కలిపెట్టి మాట్లాడడం నాకు నచ్చలేదండి. మనం చెంప మీద కొడితే అవతడు చెప్పు చుక్కుడేస్తాడండి. మనమే కొంచెం మారాలి. కొంచెం నోరు కంట్రోల్ చేసుకోవచ్చు కదరా. రాగానే నీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ప్రసాద్ గారు అంతేనండి, నవ్వితే బాగుంటారు, నోరిప్పితేనే న్యూస్ లో ఉంటారు. రెడ్డి గారు, చెడ్డీ పగిలిపోద్దండి వివిధ రకాలుగా. రే ప్రసాద్, నిన్నెవడరా ఇంటర్వ్యూ చేయమంది? నేనా? కాన్ఫరెన్స్ లో పనేంట్రా నీకు? చెప్పేశావా? ఆ గాలి కంటే వేగంగా ప్రయాణించే దేవుడే మనసు కాదు, నోరు. అరే, నేనేం చెప్పలేదురా. అదేలా మెసేజ్ చేసి ఉంటావు. కావాలంటే నా చాట్ హిస్టరీ చెక్ చేసుకో. మొబైల్ ఇవ్వే. చూడండి, ఇప్పుడు అడిగితే లాక్ ఓపెన్ చేస్తున్నా అంటది. ఎంతసేపే? లాక్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగో. డిలీట్. ఎంత ఫాస్ట్ గానే? ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. రే, ఆ అమ్మాయి ఫోన్ ఏం చెక్ చేయక్కర్లేదు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నావు? నిజం చెప్పాం, మింగుడు పడలేదు. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నోరు జాగ్రత్త. ఇది కుక్క చేసి తోకతో పాటు మూతి కూడా వంకరే. ఏం చెప్పుంటదంటారు? ఏముంది, షవారికా ప్రసాదో ఇంటర్వ్యూ చేసాడో అని జపాన్లో చెప్పి ఉంటది. తోషిబా. ఆ కళ్ళు చూసారా, మసాజ్ సెంటర్ ముందు దిష్టి బొమ్మలాగా. ప్రసాద్ గారు, గుర్రం మీద వెళ్తున్నారా? రెడ్డి గారు, ఎంటర్ బట్టన్ మళ్ళీ పనిచేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. ఆ జేసీ గారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి మన మొహమ్మద్ కొట్టాడు. మొన్నటికి మొన్న ఈ ఎంటర్ బట్టన్ నొక్కుతుంటే ఏ లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటి అడిగితే గోరు చుట్టని చెప్పానండి. స్పిరిట్ పోయింది, యాంటీబయోటిక్. తెలుసా, ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అక్కడ వైవాలో పోయింది. హాయ్ అండి. హలో. ఎవరు నువ్వు?
కొత్తగా జాయిన్ అయ్యానండి. జాతకాలు పెట్టి తెచ్చాడేంటి? లోపల నుంచి రామసలకం తెస్తావా? ప్రసాద్ గారు, నీ పేరేంటి? సాయిరామ్ ఆ, అండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నీ పేరేంటి? నా పేరే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు, ఎవడ్రా లోపల రానిచ్చాడు నిన్ను? ఏయ్, నాలుగు కళ్ళకి వచ్చారు అక్కడికి. సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రసాద్ గారు, ఏంటండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఆగండి. సాయిరామ్ అని పేరు పెట్టుకోకూడదండి. సాయి రామ్తో ప్రాబ్లం లేదు, ముందున్న సాయితోనే ప్రాబ్లం. ఎందుకని? ఈ డెక్షన్ లెక్కి వెళ్ళిపోయింది ఆ సాయిగడే. ఆడి పేరున్నప్పుడల్లా ఇలా కసాయిలా మారిపోతుంటాడు. ప్రసాద్ గారు కంట్రోల్ అండి. సత్యరెడ్డి చంపేద్దాం ఒక్కొక్కరిని, నరికేద్దాం. నరికేద్దాం. ప్రసాద్ గారు, మీరు ఇలా కోపగించుకుంటూ పోతే ఇంటికో సాయి విధికో రాజు ఉంటాడండి. ఆయన బీపీ టాబ్లెట్స్ క్యారీ చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సారీ మేము కొంచెం ఆడుగా బిహేవ్ చేశానా? కొంచెం ఏంటి పిచ్చి కుక్కలా గరిచావు. ఇది తెలుగు మాట్లాడుతుందండి. ప్రసాద్ గారు, వైన్ షాపులు క్లోజ్ అయ్యే టైం అయింది, నేను ఇంక బయలుదేరుతాను. రెడ్డి గారు ఎప్పుడు పేపాలు తాగుతారో పెగ్గనే ఆఫర్ చేశారండి. నరదిష్టి కంటే మీ దిష్టి చాలా డేంజర్ అండి. సర్లేండి పదండి. బిల్లు మీదే. సర్లేండి పదండి. రెడ్డి గారు, ఈ టార్గెరియన్స్ ఎప్పుడు లానిస్టర్స్ కి విధేయులుగానే ఉంటారు. కానీ లానిస్టర్స్ దే ఇనుప సింహాసనం. అవును. హలో, నేను ఉత్తర దిక్కుకు చెందిన వాడిని, స్టార్క్ వంశస్థుడిని. నేను మీతో రావచ్చా? స్టార్ కోప్స్ వస్తులా మీరు? మీ గురించి ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు. మీరు ఎక్కువగా ఎండు చేపలు తింటారంట కదా? కానీ లానిస్టర్స్ కి ఎండు చేపలంటే పడదు. కానీ కళ్ళుతో ఎండు చేపలు చాలా బాగుంటాయి. ఓ అవును, ట్రై చేయాలి. నేను కాల్ భార్యని. కలిసి డ్రాగన్ల తెల్ల అంటే వడ్కా బ్యాచ్ అండి. ఫుల్ తాగినా కూల్ గా ఉంటారు. అందరు కలిపి నాతల మీద ఎక్కారా? పదండి వెళ్దాం. ఓకే, ఓసి వేస్తావా నువ్వు? రే ఎక్కడెక్కడ ఆఫీస్ మొత్తం కట్టుకొని వెళ్తున్నారు? 7 రాజ్యాల్ని ఆక్రమించుకోవడానికి. అంటే మొందేడా సిగ్గులేదరా మాట చెప్పడానికి? సిగ్గు. నువ్వు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని మాకు సింగిల్ ప్యాక్ ఆర్డర్ పెట్టినప్పుడు మేము అడిగావా నీకు సిగ్గులేదని? అడిగావండి మనం? అడగలేదే. నువ్వు కేఎఫ్సీ బకెట్ ఆర్డర్ పెట్టుకొని బర్గర్ ముక్కలు మా మొహమ్మద్ కొట్టినప్పుడు మేము అడిగావా నీకు సిగ్గులేదని? అడిగావండి మనం? అడగలేదే. ఈ చీప్ లెక్కర్ పేలో మహా అయితే నువ్వు తెచ్చుకునే బజ్జీల కోసం ఆశపడింది కానీ మేం కాదే ఆశపడ్డాండి మనం. ఏ రోజు లేదు. రెడ్డి గారు, ఎంతకన్నా మేనేజ్ చేయడం నా వల్ల కాదండి. నిజమండి, ఫుడ్ ఐటమ్స్ అన్ని వాడేశారు. మరే ప్రసాద్ గారు, ఇంత జీలకర్ర, వాము, సోంపు రాత్రి నీళ్ళల్లో బాగా నానబెట్టి పొద్దున్న మరిగించి తాగితే కొవ్వు మొత్తం దిగిపోద్దండి. నాకెందుకు చెప్తున్నారండి? మీకున్నంత ఒళ్ళు కొవ్వు ప్రపంచంలో అడుగుండదండి. అదేంటి అంత మడనేరు? అడుగు ఎత్తి అలాగేయాలండి. కాళ్ళు సొట్ట కుక్కలాగా చెప్పులు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. ఆ సౌండ్కి నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది. ఈ చెప్పులు అంతేనండి, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనమే వాటిని క్యాచ్ చేసి నడిచేయాలి. అబ్బా సర్లేండి, మంచి టీ తాగుదాం. పొద్దున్న వాకింగ్ వెళ్ళాను, తల తిరిగిపోతుంది. ఏంటి వాకింగ్ వెళ్తున్నారా మీరు? అంటే కల్పన ఆ టైంకి బయటకు వస్తుందండి. కల్పన షీజ్ మై కల్పి. ఆవిడ కల్పి, మీరో శిల్పి. అలా తీసి పడేయకండి. నా ప్రేమలో ఆపుకోలేనంత ఆత్రం ఉంది. మరి చెప్పవచ్చు కదా. అదే ప్రాసెస్లో ఉన్నానండి. ఆ లాయన్తో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసింది. మీకోసమా? నేను ఇంకా ప్రపోజే చేయలేదండి. ఓ, డైవర్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే మంచిది కదా అని. నీతి మాలిన కుక్కండి మీరు. దిక్కుమాలిన విషయాలన్నీ కక్కుతున్నారు. తప్పే ఉందండి. వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆయన కారణం కాదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోతే ఈయన ఆవిడ్ని ఓదార్దాం అనుకుంటున్నాడు. అది జెంటిల్మెన్లా మాట్లాడారండి. నేను అంతే అండి. కరోనా వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి నోటికి ఏది వస్తే అదే మాడుతున్నాను. ఓ ప్లీజ్ జాయిన్ విత్ us. యా ష్యూర్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఏం కావాలి సార్? నాకు ఒక అల్లంటి. మీకు? షుగర్లెస్. షుగర్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? ఈయనకి మామూలుగానే వచ్చాగదు, షుగర్లెస్సే ఇవ్వండి. మీకు? 1 వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి. తీసుకోండి. యా ప్లీజ్, మీరు తాగండి. ఆయనకు కూడా ఇవ్వండి. మీరు తాగండి. మొత్తం తాగేయండి. మరి వాటర్ బాటిల్ ఎందుకు కొనమన్నావు? అంటే టీ తాగే ముందు వాటర్ తాగమని ఆయన ఉద్దేశం. ఓ రియల్ జెంటిల్మెన్ అండి. ఇటువంటి బ్యాగ్ ఖాళీ లేదే.
థ్యాంక్ యూ. ఒరే నువ్వు చెత్త ఎవరుకునేవాడువా? ముందే చెప్తే ఆ 2 రూపాయలు మేమే ఇచ్చేవాళ్ళం కదా, అనవసరం 2 రూపాయలు పోక్క. మీరు వేస్తే ముష్టి, అదే నేను సంపాదించుకుంటే కష్టార్జితం. మనిషి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఓ చెత్త ఎవరుకునేవాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ ఆడి మాత్రం మనిషి కదా? ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అది వీడికి 5,000 జీతం వస్తే 50,000 రూపాయలు పప్పులు తినేసేవాడండి. అందుకే జాబ్ తీస్తుంటారు. సింపుల్ బ్రో, 20 రూపాయలతో మీ దాహం తీరింది, 2 రూపాయలు ఖాళీ బాటిల్తో నా ఆకలి తీరుద్ది. లాజిక్ కరెక్ట్గా లేదనిపిస్తే ఒరే ఆ డైలాగ్ ఏదో పూర్తి చేసాలరా. ఐ డోంట్ హ్యావ్ టైం. కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆడు మనల్ని వాడుకుని వదిలేశాడు. సార్ ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. ఏ తలస్నానం చేయాలా? 9 అయితే మా ఓనర్ వాటర్ ఆపేస్తాడు. వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి రావాలి. నేను కూడా ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలండి. ఛీ. రోజుకి ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? ఓ 10-15 చేస్తానండి. ఆహా. ఇంటికి ఒక 20 రూపాయల చెప్పున దొరుకుతుందా? ఒక్కోళ్ళు 20 ఇస్తారు, ఒక్కోళ్ళు 10 ఇస్తారండి. 15 అంటే 300, నెలకి 9,000 ప్లస్ జీతం. హా, సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఒక అపార్ట్మెంట్లో నేను వాచ్మెన్గా ఉంటున్నానండి. నాకు రూమ్ ఇచ్చారు, రెంట్ లేదండి. సేవింగ్స్ ఏమైనా? నాకు ఊర్లో 3 ఎకరాల పొలం ఉందండి, కానీ మేము 3 అన్నదమ్ములు అండి. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఏమీ ఆర్భాటాలు ఏమీ లేవు. పొద్దునే లేచి పూజ చేసుకుంటాను, చక్కగా వంట చేసి పెడతాను, పడుకునే ముందు గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఏంటో నా గురించి నేనే చెప్పుకునే కర్మ వచ్చింది. మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఎవరు? మా తమ్ముడు. ఓ బావగారా? హాయ్ అండి. బావగారా? ఎవరక్క? మన ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చారా? ఇంకా పెళ్లి కాలేదట, పైగా కుజదోషం కూడా లేదు. అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది డిసైడ్ అయ్యి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ ఎన్ అవర్. లే పైకిలే. మా ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చి మా సిలిండర్ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నావా? బయట పో. బయటికి వెళ్ళమంటున్నారండి. వాడంతే మెంటలోడు. రమేష్ నన్ను మర్చిపో. వెళ్తావా బిల్డింగ్ మీద నుంచి కింద తోసేలా? రోజుదో సంత అయిపోయింది. ఆహా, పరిచయం 1 అరగంట అయింది కదా, అంత విరహవేదన ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొట్టు. నేను సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయి తపస్సు చేసుకుంటా. మంచిది, మన సంతం దొరుకుతుంది. ఎప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లి. లైఫ్ లో సింగిల్ గా ఉండే ఒక వరం అక్క. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నానేంట్రా? నా తోటి వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా తీసుకెళ్ళిపోతున్నారా? నాకింకా పెళ్లి కాలేదని మన వీధిలో అందరు ఏదేదో మాట్లాడుకుంటున్నారా? ఆ బాధతో. ఏంటే బాధ? అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉండాలి అన్నావు. ఇప్పుడు నువ్వు బతిమలాడుతున్నా ఎవరు చేసుకోవట్లేదు. పెళ్లి లేకపోతే చచ్చిపోతావా? అంటే కోపంలో అరుస్తున్నావేట్రా? నేను ఏ టోల్లో చెప్పాను, నువ్వు ఏ టోల్లో తిరిగి సమాధానం ఇస్తున్నావు? హైదరాబాద్ లో నువ్వు తిరగని పార్కేటో ఉన్న పళంగా టకీమని చెప్పరా? జలగం వెంగళరావు పార్కు. ఏ అక్కడ కంఫర్ట్ గా లేదరా? అందరూ లవర్స్ తో పార్క్ వెళ్తుంటే నేను స్లిమ్ అవడానికి వాకింగ్ కోసం వెళ్తున్నారా? 1 మంత్ టైం ఇచ్చావు కదా, తొందర ఏంటి? అసలు నా ఫోటో మ్యాట్రిమోనీలో అయినా పెట్టావరా? ఫీజు అడుగుతున్నారే. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు సంబంధాలు చూస్తారా? పంతులు గారికి ఆల్రెడీ చెప్పానే, రెఫరల్ పట్టుకొస్తా అన్నాడు. అవునా? ఇది వంట చేసి పెట్టాను. ఆల్రెడీ చేసావు కదక్కా. నువ్వు సంబంధాలు చూడడం లేదన్న కోపంతో డబ్బాలో ఉన్న ఉప్పంతా వేసేసాను రా. తినలేవులే పాపం.